నీలాంటి యువత అంతా ఆలోచించి ఓటేస్తే చంద్రబాబు వెళ్తాడు. లేదనుకో పథకాలకు అలవాటు పడిపోయి నాకు పని వద్దు, పథకం కావాలి, డబ్బులు కావాలి, ఫ్రీ ఈజీ మనీ కావాలనుకుంటే ఏమవుతుంది, అప్పుడు ఈయనే వెళ్తాడు. అది ఎవరు మనసులో ఏముందో తెలియదు కదా. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మీరు? మనం సూత్రంగా ఇక్కడ రోడ్లు కోతులు, ఇంకేముంది, ఇక్కడ ఏమి లేదు, అన్ని అప్పులు, అభివృద్ధి లేదు, ఒక కంపెనీ రాలా. దానివల్ల మన యువతకు లాస్. అబ్బా నాదేమంది అయిపోయింది 55, ఇంకా 5-6 ఏళ్ళు బతుకుదాం, మీకు ఉద్యోగాలు ఉండవు, తర్వాత అడుగు తినడమే, ఆంధ్ర వదిలిపెట్టి వెళ్ళిపోవటమే తెలంగాణకు, లేకపోతే బెంగళూరు. యువత ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి అంటారండి? లేవు ఉద్యోగాలు లేవు. ఏమి ఇచ్చాడు? వాలంటీర్ పోస్టులు ఇచ్చాడు. వాలంటీర్ సచివాలయం పోస్టులు వాడు ఇచ్చింది. ఇంకేమి ఇచ్చాడు చెప్పు? అది అంతే. పథకాలు ఇస్తున్నాడు ఇంటింటికి. మా అమ్మాయి చదువుకి నాకేమో ఆటో తోలుతాను నేను, ఆటోకి నాకు 10,000 వేసాడు. ఏమన్నా 10,000 అయితే 50,000 ఏది ట్యాక్స్ కానీ ఇవన్నీ పెంచేశాడు. ట్యాక్సు, కేసులు, చలానా అంతా తెలుసు. ఇప్పుడు 1135 చలానా, అప్పుడంతా 135 చలానా. అది అట్లా ఉంటుంది. జగన్ గారు 2019లో ఎలక్షన్స్కి ముందు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మద్యాన్ని లేకుండా చేస్తాను అని చెప్పి ఆడవాళ్ళందరికీ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు వైన్స్లు, బార్లు కూడా పెరిగిపోయినాయి. మద్యం మీద మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నిన్ను మోసం చేయాలంటే నీ దగ్గర నీతో పని చేయించుకోవాలి. నేను నీకు అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్తే నువ్వు వచ్చి నాకు పని చేస్తావు. లేకపోతే నాకు 1 కోటి రూపాయలు వస్తున్నారా, నీకు 10 లక్షలు వస్తాలే వచ్చినాక అంటే నువ్వు నా వెనకాల తిరుగుతావు. అట్టాకి ఈ మద్యం మీద ఇన్కమ్ తీసేస్తాం అంటాడు. తీసేస్తే ఏది తింటాక మనకి పథకాలు ఇస్తాడు, డబ్బు ఏది ఇక్కడ. అందుకని మద్యం పెట్టాడు. అయితే మద్యంలో నీకు ఒరిజినాలిటీ ఇవ్వు, మాకులాగా 70 రూపాయలు 80 రూపాయలు కట్ట, 80 రూపాయలు క్వార్టర్ ఇవ్వు. బ్యాన్సన్ హౌస్, ఎంసీ బ్రాంతి, ఎంసీ విస్కీ ఇవ్వాలి. 70, 80 అది మించి అమ్మితే అది మోసమే. అది ఎంత ఆల్కహాల్ లేదు అందులో, అంతా కెమికల్ ఉంది. షవరింగ్ వస్తుంది 4 రోజులు తాగితే. మాట్లాడలేకపోతే 5వ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అది